నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పులివెందుల నియోజకవర్గం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేయటం. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా వైఎస్ కుటుంబానికి చెందిన వారే అక్కడ గెలుస్తూ వచ్చారు. అయితే ఈసారి పరిస్థితులు కాస్త భిన్నంగా మారాయి. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి తరపున ఆయన సతీమణి భారతి పులివెందులలో ప్రచారం చేయటానికి సన్నద్ధమవుతున్నారు. 2019 ఎన్నికల్లో కూడా భారతి ఆ ప్రాంతంలో పర్యటించారు. ఎక్కువగా భారతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వారి యొక్క బంధువులు అంతా పులివెందుల పరిసర ప్రాంతాల్లో ఉండటమే దానికి ప్రధానమైనటువంటి కారణం. ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, అలాగే పార్టీ అధినేతగా ఉన్నారు. ఇటువంటి క్రమంలో ఆయన ఇక బిజీ షెడ్యూల్. 28వ తేదీ నుంచి మళ్ళీ ఆయన ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. 15 రోజుల్లో దాదాపు 45 ముఖ్యమైనటువంటి నియోజకవర్గాల్లో ఆయన పర్యటించడానికి రూట్ మ్యాప్ కూడా సిద్ధమవుతుంది. ఇలాంటి సందర్భంలో మరి ఆయన ప్రాతినిధ్యం వహించే అంటే పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం కూడా చాలా ముఖ్యమైనది. 2019 ఎన్నికల్లో 90,000కు పైగా మెజార్టీ సాధించారు. దాని వెనుక చాలామంది కృషి ఉంది. అప్పటి ఎన్నికల్లో షర్మిలతో పాటు వైఎస్ కుటుంబ సభ్యులంతా జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచారం చేశారు. ముఖ్యంగా భారతి కూడా అప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు పరిస్థితులు మారే, సమీకరణాలు కూడా వేగంగా చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఈసారి 1,00,000 మెజారిటీ టార్గెట్గా అక్కడ ఒక రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలి. దానికి సంబంధించి మనం ప్రతిపక్ష నాయకులు, ముఖ్యంగా వైఎస్ కుటుంబ సభ్యుల్లో కొంతమంది తిరుగుబాటు చేస్తున్నారు. దీనిని తిప్పికొట్టాలి. సో ఇలాంటి సందర్భంలో సునీతారెడ్డి కానీ, షర్మిల కానీ ఏ రకమైనటువంటి మాటల తీరుతో జగన్ పైన, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీపై విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ వస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో వారికి దీటుగా భారతీరెడ్డిని రంగంలోకి దించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా భారతీ సెంటిమెంట్. ఇటువంటి క్రమంలో పులివెందుల నియోజకవర్గంలో తాను ఉండి ప్రచారం చేయకపోయినా తన భార్య ద్వారా మనం మద్దతును కూడగట్టుకోవాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది పోటీలో ఉన్నారు పులివెందుల నియోజకవర్గం నుంచి. ముఖ్యంగా వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడిగా అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో వాటన్నిటినీ అధిగమించాలి. ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలి. దానికి ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి. ఇలాంటి సందర్భంలో తాజాగా భారతి ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా పులివెందుల ప్రాంత నాయకులు, అలాగే కడప పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రముఖులతో, అందులో ఆయా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఇతర ముఖ్యమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారితో. ఇక ఖచ్చితంగా ఎన్నికలయ్యే వరకు భారతి పులివెందుల్లో స్టే చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నాయకులను కలుపుకొని పులివెందులతో పాటు కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సెగ్మెంట్స్, ముఖ్యంగా కడప పార్లమెంట్ అభ్యర్థి వైసీపీకి అవినాష్ రెడ్డి తరపున కూడా ప్రచారం చేయాలి. ఎందుకనంటే ఇక్కడ వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ తరపున ఆమె సోదరుడు అవినాష్ రెడ్డి పోటీలో ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో వైఎస్ వివేక హత్య కేసునే ప్రధాన అస్త్రంగా తీసుకున్నాయి రెండు పార్టీలు. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతోనే ముందుకు వెళ్తుంది. ఈసారి ఎలాగైనా సరే పులివెందుల్లో మనం గెలవాలి, కడప పార్లమెంటు సెగ్మెంట్లో ఎక్కువ స్థానాలు మనం కైవసం చేసుకోవాలి అనే దిశగా. ఇలాంటి సందర్భంలో ఎదురవుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు కానీ, అవరోధాలు కానీ, అభ్యంతరాలు కానీ, వీటన్నిటినీ మనం వాటికి చెక్ పెట్టాలి. కాబట్టి భారతి పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో పర్యటిస్తూ ఓటర్లను అభ్యర్థించాలి. అంటే లేడీ సెంటిమెంట్ ఒక రకంగా చెప్పాలంటే. ఒక పక్కనేమో భారతి, ఒక పక్కనేమో షర్మిల, సునీత, వారు భిన్నమైనటువంటి రీతిలో ప్రచారం చేస్తున్నారు. వారిద్దరికీ ధీటుగా నేను కూడా ప్రచారం చేస్తా, మనం ఎందుకు గెలవమో చూద్దాం, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం అన్నిటినీ బేరీజు వేసుకొని ముందుకు వెళ్దాం. ఎందుకంటే భారతి కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ పులివెందుల భారతిది. ఇలాంటి సందర్భంలో ఆమెకు సంబంధించినటువంటి వారంతా అదే ప్రాంతంలో ఉన్నారు. ఇలాంటి క్రమంలో
చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది రాజకీయాల్లో మారబోతుంది. దీనిపై రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. అయితే గతంలో వచ్చినటువంటి మెజార్టీ అయితే రాదు. 90,000 మెజార్టీ అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు అనేది వారు చెప్తున్నటువంటి మాట. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతి, వీరు ఆలోచన విధానం ఏంటంటే 1,00,000 క్రాస్ అవ్వాలి. ఆ మెజార్టీతోనే షర్మిల కానీ, సునీత కానీ, ఇతర పార్టీ నాయకులకు మనం బుద్ధి చెప్పాలి. మీరు ఎన్ని చేసుకున్నా మాకున్నటువంటి అభిమానం ఇదిగో అని. ఇలాంటి సందర్భంలో ఆమె ముందున్నటువంటి సవాళ్ళు, ప్రతి సవాలు, ఛాలెంజెస్, వీటన్నిటినీ అధిగమిస్తూ ప్రజలతో మమేకమవుతూ భర్త తరపున ప్రచారం చేస్తూ, దాంతోపాటు ఆ సెగ్మెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గాల తరపున కూడా, అభ్యర్థుల తరపున కూడా ప్రచారం చేయాలి. ఇది ఆమె ముందున్నటువంటి బిగ్ టాస్క్. ఇలాంటి సందర్భంలో ఒక టీంను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే రంగంలోకి దిగబోతున్నారు ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయాలి. సమయం ఎక్కువ లేదు కాబట్టి ప్రతిపక్ష పార్టీల నుంచి ఎదురవుతున్నటువంటి వాటినన్నిటినీ మనం స్వీకరిస్తూ దాన్ని తిప్పికొట్టాలి. ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం వైపు అందరూ చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఏ రకమైనటువంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయి, ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం.